జైలు పాలు చేసినటువంటి ఈ కంపెనీ దీని వెనకాల రాజకీయ కుట్ర దాగుండి స్వయంగా మంత్రి గారు దీన్ని కావాలని చేసిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. సో దీని మీద మేము అన్ని రకాలైనటువంటి సలహా సూచనలు తీసుకుని ముందుకు పోయినాం, పిల్లేసినాము. మన మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శరత్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఏదైతే సూర్యాపేట పట్టణంలో దాదాపు 30 ఏళ్ల కింద వచ్చినటువంటి ఫార్మా కంపెనీ స్వేన్ కంపెనీ ఈరోజు దానివల్ల ఎంతో మంది అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, జల కాలుష్యం, ఇలాంటి అన్ని కాలుష్యాల వల్ల చాలా మంది అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ రోజున 23 టీఎంపీతో ఏర్పడినటువంటి కంపెనీ ఈరోజు కొత్తగా 250 టీఎంపీతోని మళ్లీ ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పి ఇవాళ ప్రతిపాదనతో ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే ఆ కంపెనీ వల్ల అక్కడ ఉన్నటువంటి వస్త్రం తండ అయితే 5, 6, 18 వార్డులో ఉన్నటువంటి గిరిజనులే కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇలా కిడ్నీ సమస్యలు కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, ఇలా శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, కీళ్ళ వ్యాధులు కావచ్చు, చర్మ వ్యాధులు కావచ్చు, ఇలాంటి వ్యాధులకి గురై దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కంపెనీ కోసం మీరు ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తా ఉన్నారా? లేదంటే అసలు ప్రజలే బతకొద్దు, ఓన్లీ కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే లక్షల కోట్లు ఇలా దండుకొని తినాలని చెప్పి మీరు పాలసీ తీసుకొస్తున్నారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రశ్నించినటువంటి గిరిజన నాయకుని మీద, శంకర్ నాయక్ మీద ఇలా తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ కిడ్నీ సమస్యలు కావచ్చు, ఇతర సమస్యల మీద బాధితులకు ఒక 10 లక్షల రూపాయలు సాయం చేయాలని, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాల్సినటువంటి కంపెనీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 9 ఏళ్లుగా ఇస్తలేదు, ఇచ్చినా కానీ కావాలని కొంతమంది ఇలా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళకు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారు కానీ నిజమైన బాధితులకు ఇస్తలేరు, వాళ్ళందరూ కూడా సాయం చేయాలని చెప్పి కూడా కోరేటువంటి నాయకుని మీద ఇలా తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉన్నది. ఇలా ఇక్కడ న్యాయం జరుగుతలేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో న్యాయం జరుగుతలేదు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి ఇవాళ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇవాళ పబ్లిక్ లిటిగేషన్ పిల్లేసి కూడా ఇలా సవాల్ చేయడం జరిగింది. ఇలా అక్కడే కూడా న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 500 ఎకరాల్లో ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి జనాన్ని దాదాపు ఒక 10,000 మంది జనం దాని చుట్టూ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు లేకుండా ఇలా ఒకవైపు పొలాలు పోయి, ఒకవైపు ఆరోగ్యాలు పోయి, ఒకవైపు విద్య కూడా సహకరించకుండా ఇలా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుని ఖచ్చితంగా ఎండగడతాం. అదేవిధంగా రాములు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కంపెనీకి పిఆర్ఓగా చేస్తున్నటువంటి రాములు చేయడం వల్ల ఆయన ఆ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలు చూస్తూ అసలు ఎలాంటివి ఏమి కూడా ప్రజలకు దక్కకుండా ఇలా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా రాములు గారిని కూడా ఇవాళ కంపెనీ అక్కడ వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన చేసినటువంటి నష్టం ఒకవైపు అయితే ఈరోజు ఆ కంపెనీలో కూడా లేకుండా చేశారు. సో ఆయన వల్ల కూడా చాలా మంది కూడా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ గిరిజన సంఘాల వేదిక ద్వారా జాగ్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే ఈ యొక్క నష్టాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పూడ్చాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన ఆల్రెడీ అడిగిండు, అక్కడ ఉన్నటువంటి జనాన్ని మీరు సురక్షిత ప్రాంతాలకు తరలించండి, లేకుంటే ఈ కంపెనీని ఇక్కడి నుంచి తరలించండి అని. ఏది కూడా చేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఇవాళ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రి కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది గిరిజన ఓటర్లు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ 50,000 మంది గిరిజనులు ఓటేస్తేనే మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రులు అయ్యారు. ఇలా ఈ యొక్క ప్రజల బాగోగులు పట్టించుకోకపోతే రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకుని ఇలా ఓటాడడానికి మళ్ళీ మీరు ఎన్నికల్లో నిలబడతారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇతర పార్టీ నాయకులు కూడా ఎవరైతే ఈ యొక్క ఉద్యమానికి కలిసి రారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు అంగోత్ రాంబాబు నాయక్, నేను సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షునిగా మరి మీ అందరికీ తెలిసిందే. ఈరోజు సూర్యాపేట జిల్లా మరి ఇక్కడ ఉన్నటువంటి
ముందుగా మీడియా మిత్రులందరికీ మరి ఉద్యమ అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క జిల్లాలో ఎంత దారుణం జరుగుతుందంటే కనీసము ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ కలెక్టర్లకు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సువెన్ ఫ్యాక్టరీ కంపెనీ యాజమాన్యానికి కానీ మరి అక్కడ ఉన్నబడినటువంటి గ్రామాలు తండాలు మరి గుడాలు ఈ అన్నిటి విషయాల మీద మరి మా ఆరోగ్యము పాడైపోతుంది ఈ యొక్క కంపెనీ వల్ల మరి మాకు చాలా ఇబ్బందులు ఉందని చెప్పేసి రాతపూర్వకంగా కావచ్చు మీడియా ముఖంగా కావచ్చు అక్కడ రాస్తారోకులు చేయడం కావచ్చు అనేక రకాలుగా అక్కడ ఉన్నబడినటువంటి అణగారిన మరి కుటుంబాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయము ప్రభుత్వానికి తెలుసు, రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా తెలుసు. మరి అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి, సమస్యలు ఉన్నాయి, కుప్పలు తప్పలుగా ఉన్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మరి ఇవన్నీ మరి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతుంటే మరి రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా దీనికి పీసీబీకి కంప్లైంట్ ఇచ్చిన మరి ఏ ఇతర విషయాలకు దానికి సంబంధించిన యాజమాన్య కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే పాపాన లేకపోవడము, అక్కడ ఉన్నబడినటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో అందులో చాలా వాళ్ళు పొద్దున్న లేస్తే నైట్ అంతా అందరు పడుకున్న తర్వాత అందులో ఉన్న విషవాయుని ఆ కాలుష్యాన్ని వెదజల్లే పరిస్థితి కనబడతా ఉంది. ఆ చుట్టుముట్టు వాయు కాలుష్యం అవుతుంది. కనీసము అక్కడ ఉన్న ఏదైతే చెరువులు ఉంటాయో చెరువుల్లో చేపలు కూడా ఉండవు. కల్టివేషన్ చేయడానికి మరి అక్కడ భూములన్నీ కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ప్రాణాలు కూడా పోతున్నాయి. మరి ఇవి అన్నిటి సమక్షంలో అన్నిటినీ రూపుమాపాలి, అన్నిటినీ ఒక సొల్యూషన్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఏదైతే చిన్నగా మరి స్టార్ట్ అయ్యి ఈరోజు వందలాది లక్షలాది కోట్ల రూపాయలకు మరి ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ మా జీవన గతిని మా జీవన పరిస్థితులు మారట్లేదని చెప్పేసి మరి ఒక మిత్రుడు మరి శివలాల్ సిన్హా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నటువంటి కంపెనీకి ఒక నివేదికనిస్తే ఈ రకమైనటువంటి ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నబడినటువంటి ప్రాణాంతకం ఉన్నటువంటి వ్యాధులు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వస్తా ఉంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు 10 లక్షల రూపాయల వరకు ఆ కంపెనీ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి మరి ఆయన ప్రజలకు హెల్ప్ చేస్తా ఉంటే దాన్ని మళ్ళీ వక్రీకరించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లతోటి ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక భయభ్రాంతులను గురి చేసి వాళ్ళ మీద కేసు బనాయించడం జరిగింది. ఆ కేసు ఇప్పటికి కూడా అట్లే ఉంది. సో అక్కడ ఆ కంపెనీకి సంబంధించినటువంటి హెల్త్ డిస్పెన్సరీస్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ చట్టాలు ఏదైతే ఉన్నాయో చట్టాలన్నీ తుంగలు తొక్కేసినాయి. ఆ చట్టాలను ఒక పక్క రాజకీయాలేమో చుట్టాలుగా మార్చుకున్నారు. కోట్ల రూపాయలు మరి టర్న్ ఓవర్ అయ్యే ఆ కంపెనీ నుంచి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, గుడాలు కావచ్చు, అక్కడ ఎస్సీ సోదరులు కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కనుక ఆ రకమైనటువంటి విషయాన్ని మేము ఈరోజు శివలాల్ సిన్హా కావచ్చు, గిరిజన శక్తి కావచ్చు, గిరిజన మహాశక్తి కావచ్చు, LHPS కావచ్చు, మరి అనేక సంఘాలు కూడా ముందుకు కలిసి ఈ రోజు ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తున్నాం. ఎవరు వచ్చినా వీళ్ళు ఏం చేయలేరనే ఒక ఉద్దేశంతో కావాలని చెప్పేసి ఒక శంకర్ నాయక్ అనే కాదు, ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతే ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వాలి, చేయాలి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించాలని చెప్పేసి శంకర్ నాయక్ మీద జైలుకు పంపించింది. అది మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే. కానీ భయభ్రాంతులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదు. దానికి చిన్నగా నడిపించుకుంటూ మళ్ళా ఇంకో కొత్త కంపెనీ పెట్టాలని చెప్పేసి ఒక ఎన్ఓసీని తీసుకొని వచ్చారు. ఉన్నదానితోనే ఏగలేక ప్రాణం పోతుంటే మరి ఇంకో కంపెనీ తీసుకొచ్చి మరి జనావాసంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమం అక్కడ మళ్ళీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద మరి ఎలాంటి ప్రభావం చూపగలుగుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఎలాంటి విషయాలైనా పీసీబీ ఏ రకమైనటువంటి సంకేతాలు ఇచ్చింది కంపెనీకి, అక్కడ ఉన్నటువంటి వేరే విషయాలన్నీ కూడా gata 30 ఏళ్లుగా 23 TPM ప్రొడక్షన్ నుండి ఇప్పుడు 250 TPM కి పెంచిరు. అంటే ఒక్కసారి విష వాయువు కనుక బయటకు వస్తే వెదజల్లితే ఎంత ప్రాణాంతకమో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి ఆపేది లేదు. దీనికి శాశ్వతంగా ఆ కంపెనీని అక్కడి నుంచి తరిమేదాగా, అక్కడి నుంచి తరిమి బయటకు పంపించేదాకా ఈ యొక్క సంఘాలు మేము ఊరికే ఓము. ఇంకోటి ఇలాంటి కేసులు పెట్టి ఇలాంటి భయం ప్రాంతాలు చేసి ఇంకా ఎవరికైనా కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం కనుక ఇదే ఆలోచనలో పోతే
తగిన గుణపాఠం తప్పకుండా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.